నేను మునుపటి బుచ్చిరాజు ఈ మదనపల్లి సబ్ డివిజనల్ ఆఫీసర్గా 27వ తారీఖున జాయిన్ అయ్యాను. అందరి ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. పెద్దలకి పిల్లలకి నా ఆశీస్సులు. ముఖ్యంగా మన జిల్లా ఎస్పీ గారు ధీరజ్ సార్ ఆధ్వర్యంలో నేను పనిచేయడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మహిళల పట్ల, తర్వాత సైబర్ నేరాల పట్ల, ఈ డ్రగ్స్ పట్ల అవగాహన ఎక్కువగా, తర్వాత SC/ST కమ్యూనిటీస్ వాటి యాక్ట్ గురించి కానీ, లేకపోతే యాక్సిడెంట్ల నివారణ చర్యలు, యాక్సిడెంట్ టైంలో తీసుకోవాల్సిన మెలకువలు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత చేసే హెల్ప్లో వచ్చిన గవర్నమెంట్ సపోర్టు అంతా ఇక్కడ రకరకాల కార్యక్రమాలు రోజు జరుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఇచ్చే ఆ కార్యక్రమాల్లో దీంట్లో నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అయితే ప్రజలకి చెప్పేది ఏంటంటే, మీరు ఏది కూడాను ఏ విషయం చెప్పాలన్నా మీకు చాలా ఫ్రీక్వెన్సీల్లో మీకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా శక్తి యాప్ మహిళలకి చాలా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ఎమర్జెన్సీ కోసం 112 కాల్స్ ఎమర్జెన్సీ కోసం అది కూడా పెట్టింది. డ్రోన్ సర్వేలెన్స్లు, కాలేజెస్లో అవేర్నెస్లు, విలేజెస్లో అవేర్నెస్లు, తర్వాత మా సైడ్ నుండి టౌన్లో రక్షకులు తిరుగుతుంటాయి. 1 టౌన్ 2 టౌన్ బ్లూ కోట్స్ అంటే 2 వీలర్స్ మీద తిరుగుతారు. వీళ్ళందరూ మీకు సహాయకారులే. పోలీస్ స్టేషన్కి మీరు రాలేకపోయినా ఏదైనా సమాచారం ఉంటే తప్పనిసరిగా మా వాళ్ళకి ఈ 112 ద్వారా చెప్తే 112 ద్వారా వీళ్ళకి చేరవేస్తారు సమాచారం. ఏదున్నా మీరు ఫ్రీగా షేర్ చేయొచ్చు. మీ తాలూకా నేమ్ కానీ ఐడెంటిటీ కానీ మేము గోప్యంగా ఉంచుతాం. తర్వాత ఏదైనా కొత్త వ్యక్తులు మీ ఏరియాలో ఎక్కడన్నా ఇళ్లలో అద్దెలకు కానీ దిగినప్పుడు వాళ్ళ తాలూకా ఆధార్ కార్డు అదంతా వెరిఫై చేసుకుని అద్దెలకు ఇవ్వాలి. ఎందుకంటే మనది పారిశ్రామిక ప్రాంతం కొంతమంది ఉండడం వల్ల రకరకాల స్టేట్స్ నుండి కొంతమంది కొత్త వ్యక్తులు వస్తారు. అందరూ మనకి భారతీయులే, కానీ అందులో ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకొని మనం రెంట్స్కి ఇవ్వడం, ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి యాంటిజెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ మీరు కొద్ది జాగ్రత్తలు పాటిస్తే మనం మన మదనపల్లి ఊరిని, అలాగే మదనపల్లి జిల్లాని, అన్నమయ్య జిల్లాని, అందరినీ తద్వారా స్టేట్ని అంతటినీ మనం జాగ్రత్తగా మనం సేఫ్లో ఉంచే వాళ్ళం అవుతాం. కాబట్టి మీ వ్యక్తిగత భద్రత ఇంపార్టెంట్ మాకు. కాబట్టి వ్యక్తిగత భద్రత మీ వ్యక్తిగత గోప్యత ఎక్కడ మేము బయట చెప్పం. కాకపోతే ఇన్ఫర్మేషన్ చెప్తే మేము దాని మీద రియాక్ట్ మాత్రం అవుతాం. ఆ రిజల్ట్ మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ మాకు కోఆపరేట్ చేసి మా జిల్లా పోలీసులకి సహకారం అందజేస్తారని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుచూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.